వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చర్యలకు ఉపక్రమించారు. గత 6 నెలలుగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంతో కూడా ఆయన మమేకం అవుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులతో కూడా ప్రతినిత్యం టచ్‌లో ఉంటున్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు కూడా అనేక సమీక్షలు నిర్వహించారు. దీని మీద ఆహ్, ప్ర ప్రధానంగా మనం చర్చించుకోవాలనుకుంటే కార్యకర్తలను గతంలో విస్మరించాం. ఈసారి మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేయాలి. కార్యకర్తలకు బలాన్ని, ఊపుని ఇచ్చే విధంగా పార్టీ అధినాయకత్వం వ్యవహరించాలనే దిశగా కూడా ఆయన చర్యలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల అంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులు, వారి స్థానాల్లో కొన్ని నియోజకవర్గాల్ని ఇన్ఛార్జీలను కూడా మార్చిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చాలా వరకు మార్చారు. మార్చిన తర్వాత అధ్యక్షులు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ వాళ్ళు తమ వంతు ప్రయత్నాన్ని అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత ఆలోచనలకు అనుగుణంగా కూడా ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే తాజాగా యూత్ వింగ్కి సంబంధించినటువంటి 5గురు నాయకుల్ని యూత్ నాయకుల్ని ప్రధానంగా నియమించినట్టుగా కూడా మనకి పార్టీ అధికారికంగా ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోంది. అందులో భాగంగా చూసుకుంటే ఆదిప్ రాజు గారిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, మరోవైపు అనకాపల్లి జిల్లా, ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి యూత్ విభాగ అధ్యక్షుడిగా ఆదిప్ రాజు గారిని నియమించారు. దీంతోపాటు కారుమూరి సునీల్ కుమార్ గారిని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకి ఇన్ఛార్జిగా నియమించారు. మరోవైపు పేర్ని కిట్టు గారిని కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకి, బాపట్ల జిల్లాలకు కూడా ఇన్ఛార్జిగా నియమించారు. మరోవైపు భూమన అభినయ్ రెడ్డి గారిని ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఇన్ఛార్జిగా నియమించారు. భైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారిని వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకి యూత్ లీడర్స్గా యూత్ వింగ్ విభాగానికి ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే తొలి నుంచి కూడా పార్టీ ఓటమి పాలయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని, అధినాయకత్వాన్ని నుంచి కానీ క్షేత్రస్థాయిలో ఇంపార్టెంట్ లీడర్స్ని టార్గెట్ చేస్తున్నారు. లేని స్కామ్లు పెట్టి కేసులు కడుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఆధారాలు లేకపోయినటువంటి ఆరోపణల మీద కేసులు నమోదు చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి వాదన. అయితే దీని మీద ఇప్పటివరకు 14 నెలలు పూర్తయింది. ఏ దర్యాప్తు సంస్థకైనా సరే 14 నెలల కాలంలో కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి ఆ కేసులో ఉన్నటువంటి నిందితుల్ని, ఆరోపణలు చూపిస్తున్నటువంటి నిందితుల్ని సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి కోర్టులో శిక్ష పడాలే చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు మాత్రం అది జరగలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. కేవలం పొలిటికల్ వెంజెన్స్తోనే ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. దీంతో పార్టీ క్యాడర్లో కొంత పట్టు, సహనం, కొంత నమ్మకం సడలిపోయే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో యూత్ వింగ్ లీడర్స్ ద్వారా కొంత యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచనలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా చూసుకుంటే ఈ 5గురు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆదిప్ రాజు గారు, కారుమూరి సునీల్ కుమార్ గారు, పేర్ని కిట్టు గారు, లేదంటే భూమన అభినయ్ రెడ్డి గారు, భైరెడ్డి సిద్ధార్థ గారు, వీళ్ళంతా 5గురు నాయకులు కూడా యూత్లో మంచి పట్టున్న నాయకులే. సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ ఎప్పుడు ఉత్సాహంగా, ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి నాయకులు. వీరంతా కూడా పార్టీ కార్యకర్తలతో మమేకమవుతూ ఆ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వారితో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా రానున్న రోజుల్లో ఇంటరాక్ట్ అవుతూ ప్రభుత్వ వైఫల్యాలని, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తున్నాయో ప్రభుత్వాలు, దాని మీద క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ వాటి మీద పూర్తిగా అవగాహన కల్పించి ప్రభుత్వం మీద ఉన్నటువంటి భావనను, లేదంటే వీళ్ళ కార్యకర్తల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అపనమ్మకాన్ని కూడా తొలగించే దిశగా ఈ ఏర్పాట్లు చేయడం అనేది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి ఆలోచనలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం, లేదంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్ళడం, లేదంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి లబ్ధిదారుడు పొందినటువంటి ప్రభుత్వ నుంచి వచ్చినటువంటి లబ్ధి ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి లబ్ధి ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి కొన్ని పథకాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే కొన్ని పేర్లు మార్చారు, కానీ ఇంచుమించుగా అవే పథకాలు అక్కడ అమలు అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎవరికి ఏ పథకం అందుతూ ఉంది, ఎవరికి ఏ పథకం అందడం లేదు.
అప్పుడు తాము చేసిన లబ్ధి ఏంటి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి లబ్ధి ఏ విధంగా ఉందనేది క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు వివరించడం, కార్యకర్తల ద్వారా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అనేది ఒక ప్రాసెస్, నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా యూత్ వింగ్ లీడర్స్ని ఏర్పాటు అనేది చాలా ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉంది.